హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, యూట్యూబ్ అంటే ఈ రోజుల్లో చాలా పాపులర్ అన్నమాట. మీ అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఎప్పటికప్పుడు నవీకరణలు అంటే కొత్త ఫీచర్స్ తో అయితే యూట్యూబ్ అయితే వస్తూనే ఉంది. అయితే ఈ రోజు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే రాబోయే రోజుల్లో యూట్యూబర్స్ అందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ అని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి వివరాలు చూస్తే, యూట్యూబ్ తన మొబైల్ యాప్లో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ను పరీక్షించడం ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు వీడియోలను షేర్ చేసుకోవడానికి మరియు ప్లాట్ఫామ్లో నేరుగా ఒకరితో ఒకరు చాట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ మంగళవారం తెలిపింది. అలాగే ఫ్రెండ్స్, మరి కొంచెం లెంత్ ఉంటుంది వీడియో, కాస్త దయచేసి చూడగలరని, ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తేనే మీకు వివరాలు అర్థమవుతాయి. అలాగే టీమ్ యూట్యూబ్ సపోర్టు వివరిస్తూ, ఈ ఫీచర్ వినియోగదారులు యాప్ నుండి నిష్క్రమించకుండానే కాంటాక్ట్లను, లాగ్ ఫామ్ వీడియోలు, షార్ట్లు మరియు లైవ్ స్ట్రీమ్లను పంపడానికి మరియు ప్రైవేట్ సంభాషణలు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఈ పరీక్ష ప్రస్తుతం ఐర్లాండ్ మరియు పోలాండ్లోని 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వినియోగదారులకు మాత్రమే పరిమితం చేయబడిందని, దీనిని టాప్ ఫీచర్ అభ్యర్థన అని యూట్యూబ్ తెలిపింది. యూట్యూబ్ 2017లో మెసేజింగ్ ఫంక్షన్ను అందించింది, కానీ 2019లో దానిని తొలగించింది. కొత్త ప్రయోగం ఆహ్వాన ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. వినియోగదారులు చాట్ను ప్రారంభించే ముందు ఆహ్వానాలను పంపాలి మరియు అంగీకరించాలి, మరియు గ్రహీతలు అభ్యర్థనలను తిరస్కరించవచ్చు. ఆహ్వాన లింకులు 7 రోజుల పాటు యాక్టివ్గా ఉంటాయి. వినియోగదారులు కాంటాక్ట్లను బ్లాక్ చేయవచ్చు లేదా నివేదించవచ్చు. అన్ని సందేశాలు యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలకు లోబడి ఉంటాయి అని కంపెనీ తెలిపింది. వాస్తవ ప్రపంచానికి హాని కలిగించే కంటెంట్ను నిరోధించడానికి సందేహాలను సమీక్షించవచ్చని కూడా పేర్కొంది. కొత్త సందేశ లక్షణాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కూడా వినియోగదారులు ఇతర యాప్ల ద్వారా వీడియోలను భాగస్వామ్యం చేయడం కొనసాగించవచ్చు. ఈ ఫీచర్ యూట్యూబ్ యొక్క వీడియో షేరింగ్ ఇంటర్ఫేస్లో ఇంటర్గ్రేట్ చేయబడింది. వీడియో చూస్తున్నప్పుడు వినియోగదారులు షేర్ బటన్ను నొక్కవచ్చు, వారి ఆహ్వానాన్ని ఆమోదించిన కాంటాక్ట్ను ఎంచుకోవచ్చు మరియు ప్లాట్ఫామ్లో నేరుగా చాట్ చేయడం ప్రారంభించవచ్చు. ఐర్లాండ్ మరియు పోలాండ్ దాటి ఈ ఫీచర్ను విస్తరించడానికి యూట్యూబ్ కాలక్రమాన్ని అందించలేదు. వినియోగదారు నిశ్చితార్థానికి మెరుగుపరచడానికి మరియు కంటెంట్ను పంచుకోవడానికి కొత్త మార్గాలను అందించడానికి వాక్య విభాగాలు, కమ్యూనిటీ పోస్టులు మరియు లైవ్ చాట్లు వంటివి ఇప్పటికే ఉన్న సాధనాలను పూర్తి చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ పరీక్ష ఉందని కంపెనీ తెలిపింది. చూస్తుంటే ఫ్రెండ్స్, వాస్తవంగా మొత్తం ఫీచర్స్ అన్ని కూడా ఒక యూట్యూబ్లోనే కల్పించే విధంగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. మరి త్వరలోనే మనందరికి కూడా ఇవన్నీ కూడా మన దేశాలకు కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.